హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ పాలిటిక్స్. ప్రస్తుతం మన తెలంగాణలో ఓ చిత్రమైన సీన్ ఒకటి చోటు చేసుకుంది. వ్యూహం అనుకోవాలో, ఎత్తుకు పై ఎత్తు అనుకోవాలో తెలీదు కానీ మొత్తంగా ఒకే రోజున అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్లకు సంబంధించి కీలకమైన ప్రోగ్రాంలను షెడ్యూల్ చేయటం తెలిసిందే. రెండు కూడా నీటితో ముడిపడిన అంశాలే. కాంగ్రెస్ గోదావరి మీద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని లోపాల్ని సమీక్షించి గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపే ప్రోగ్రాంను చేపడితే, బీఆర్ఎస్ కృష్ణా జలాలు, దానిపై నిర్మించిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపేందుకు భారీ సభను ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన ఈ రెండు కార్యక్రమాలు రాజకీయంగా రాష్ట్రంలో హైవోల్టేజ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఈ రెండు వేదికలు రాజధాని హైదరాబాద్కు దూరంగా ఉండడంతో ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంచుకుంటున్న రవాణా సౌకర్యం ఇప్పుడు అందరినాశ్చర్యానికి గురిచేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు తన మంత్రులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సులో దాదాపు 4 గంటలకు పైనే ప్రయాణించారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం హెలికాప్టర్లో నల్గొండ సభకు హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా అధికారంలో ఉన్నవారు హెలికాప్టర్లో, విపక్షంలో ఉన్నవారు రోడ్డు మార్గాన ప్రయాణించటం చూస్తుంటాము. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా సీన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలే 2 నెలలు కూడా కాని వేళలో ఇలా హెలికాప్టర్లో ప్రయాణించే తీరు ప్రజల్లో మరింత విముఖత వ్యక్తమయ్యేలా చేస్తుందన్న విషయాన్ని గులాబీ బాస్ ఎందుకు గుర్తించటం లేదన్నది ఇప్పుడు ఇటు ప్రజల్లో మరియు అటు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.